హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీకి అసలైన పండుగ ఆ పార్టీ పుట్టినరోజు, అంటే ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ మార్చి 14, 2014లో తెలంగాణ గడ్డపై పుట్టింది. ఈ జనసేన పార్టీ సరిగ్గా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ పార్టీ. అయితే ప్రతి జన సైనికుడికి, జనసేన పార్టీ కార్యకర్తకు, నాయకులకు జనసేన పార్టీ ఆవిర్భావం రోజు అనేది చాలా స్పెషల్. మరి అలాంటి పండుగను ఈసారి జనసేన పార్టీ ఎందుకో జరుపుకోవడం లేదు. అయితే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఈ సంవత్సరం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని మేము ఘనంగా జరపలేకపోతున్నాము. పిఠాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం అనుకున్నాము, కానీ ఈసారి వాతావరణం సహకరించట్లేదు. అందుకే ఈసారి ప్రతి గ్రామంలో, మండలాల్లో, జిల్లాల్లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14న ఘనంగా జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది నిజంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కాస్త నిరాశ కలిగించేది. ఎందుకంటే 2014లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ క్రమంలో చాలా ఒడిదొడుగుల్ని, ఎన్నో డిజాస్టర్ను చూసి ఎన్నో ఇబ్బందుల పాలైన పార్టీ జనసేన పార్టీ. కష్ట నష్టాలను, ఇబ్బందులను తట్టుకొని 2024 ఎన్నికల్లో 21 స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది. అలాగే 2 ఎంపీ స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ బలంగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. మరి ఓటమిలో ఉన్నప్పుడు, అంటే 2014 నుంచి 19 వరకు పోటీ చేయలేదు, ఓకే. 2019 ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన తర్వాత కూడా జనసేన పార్టీ తమ ఆవిర్భావ సభని ఘనంగా, బలంగా జరుపుకున్నారు. ఇప్పటంలో జరుపుకున్నారు, మచిలీపట్నంలో జరుపుకున్నారు. ఇలా జనసేన పార్టీ ప్రతిసారి కూడా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావం రోజున కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పంపిస్తారు, ఎలాంటి ఉపన్యాసం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట జన సైనికుడి గుండెలకు తాకుతుంది. అందుకే ఆవిర్భావం రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి, నువ్వు మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తావో చూస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి బలమైన సవాల్ విసిరాడు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూటమి జత కట్టబోతుందనే ఒక సంకేతాల్ని పంపించారు ఆ రోజు ఆవిర్భావ సభ. అలా ప్రతి ఆవిర్భావ సభ జన సైనికులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేది, ఉత్తేజపరిచేది. మరి ఓటమిలో ఉన్నప్పుడు అంత ఘనంగా చేసుకున్నటువంటి జనసేన ఆవిర్భావ సభల్ని ఈసారి ఎందుకు చేసుకోవట్లేదు? మొన్న 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2025లో పోయిన సంవత్సరం మార్చి 14న పిఠాపురంలో జరుపుకున్నారు. మళ్ళీ అదే పిఠాపురంలో జరగబోతుంది, ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో ఈసారి అలా ఘనంగా ఆవిర్భావ సభ జరుపుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు. అందుకే ప్రతి గ్రామంలో, మండలాల్లో, జిల్లా స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల, నాయకులు మీరు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ పంపించారు. ఆ ప్రెస్ నోట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, వాతావరణం సహకరించట్లేదు అనే సూచనలు మాకు అందాయి కాబట్టి ఈసారి జరుపుకోవట్లేదని వాతావరణ శాఖ మీద రుద్దేశారు. వాస్తవానికి మార్చి 14 అనేది ప్రతి ఎండాకాలంలోనే వచ్చేది. జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది మార్చి 14 అనేది ఎండాకాలంలోనే వస్తుంది కదా. మరి ప్రతి సంవత్సరం జరుపుకుంది కొత్తగా ఈసారి జరుపుకోకపోవడానికి వాతావరణం సహకరించకపోవడం ఏంటి? ప్రతి సంవత్సరం ఎండలు ఉంటాయి, ఈ సంవత్సరం కూడా ఎండలు ఉంటాయి. దాన్ని ప్రత్యేకంగా చెప్పడం దేనికి అంటే, ఇక్కడే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఇంటర్నల్గా కొన్ని జరుగుతూ ఉన్నాయి జనసేన పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పైన బలంగా నమ్మకం పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో జనసేన పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదనేదే మనకు బయటకు లీక్ అవుతున్న మాటలు. అదేవిధంగా మీరు చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం, పోయిన సంవత్సరం ఇదే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిపితే పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. కానీ అదేంటో ఈసారి చాలా నిరాశగా ఉంది. అందుకే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో 10,000 మంది పోయిన సంవత్సరం జాయిన్ అవుతే ఈసారి 5,000, 4,000 వరకే ఆగిపోతున్నాయంట. ఎందుకు ఇంత తేడా వచ్చింది? ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కాని విషయం. పైగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చాలా నిరాశతో ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పినట్టు విలేజెస్లో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కలుపుకొని వెళ్ళే వాళ్ళే కరువైపోతున్నారు. రాను రాను జనసేన పార్టీ పరిస్థితి ఇట్లా దిగజారిపోతుందా అనే భయం కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో బలంగా కనబడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తను 1-to-1 కలవలేకపోయినా కనీసం
3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఒకటి పెడితే బాగుంటుందని చాలామంది కార్యకర్తల నాయకులు పదే పదే చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, కోటరీ అనే ఒక వ్యవస్థ ప్రతి పార్టీలో ఉంటుంది. ఆ కోటరీ వ్యవస్థ అనేది ఎంత నమ్మకంగా పార్టీని బలంగా పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా అది అధినాయకుడు, ఏ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడికైనా అది చాలా ఉపయోగపడుతుంది. కానీ జనసేన పార్టీలో మనకు బయట వినపడుతున్న మాటలను బట్టి, సర్క్యులేట్ అవుతున్న మాటలే కాకుండా ఇంటర్నల్గా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారంగా చూసినా కూడా కోటరీలో కొంతమంది పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఎదుగుదలకు సహకరించడం లేదు అనే మాటలైతే నాకైతే బలంగా తెలుస్తూ ఉన్నాయి. అందుకే జనసేన పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. జనసేన పార్టీలో నాయకులు వస్తారు పోతారు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ గ్రేట్ లీడర్. ఆయన నమ్ముకొని చాలామంది కార్యకర్తలు ఇవాళ బలంగా పనిచేస్తున్నారు. ఈ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేసినా వాళ్ళు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి పార్టీలో ఇంటర్నల్గా ఈ మధ్యన జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉంటే నిజంగానే పార్టీని కావాలని నిరాశపరుస్తున్నారా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జనసేన పార్టీ ఈ ఆవిర్భావ సభ బలంగా జరుపుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఓటమిలో ఉన్నప్పుడు మనం బలంగా జరుపుకున్నాం, గెలుపులో జరుపుకొని ఉంటే కార్యకర్తలకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఉత్తేజంగా పనిచేసేవాళ్ళు. కానీ ఎందుకు ఈసారి జరుపుకోవడం లేదు, పైగా వాతావరణం మీద రుద్దేస్తున్నారంటే ఇది ఆలోచించాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు, మరి ఎందుకోసం ఈ ఆవిర్భావ సభని బలంగా ఘనంగా జరుపుకోలేకపోతున్నారు అనేది ఎవరికి అంతుపట్టని విషయం.